బ్రెడ్ తో పిజ్జాలు చేశాను, శాండ్విచ్లు చేశాను, చాలా చేశాను. కానీ ఆన్లైన్ లో బాగా ట్రెండ్ అయిపోతుంది ఈ బ్రెడ్ డోనట్. బ్రెడ్ తో డోనట్ ఏంటి అనుకున్నాను, చాలా ఇష్టం కదా, ఒకవేళ వస్తే బాగుంటుంది లేకపోతే లేదని ట్రై చేశాను. చెప్తున్నాను, బయట దొరికే డోనట్స్ కన్నా ఇవి చాలా చాలా బెస్ట్ అనిపించాయి. బయట దొరికే డోనట్స్ మొత్తం సాఫ్ట్ గా ప్రిపేర్ చేసి ఈ బ్రెడ్ డోనట్స్ మాత్రం బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా చాలా బాగున్నాయి. చాలా తక్కువ కాస్ట్ తో చాలా డోనట్స్ చేసుకోవచ్చు. సాటిస్ఫైడ్ గా ఇంట్లో అందరూ తినొచ్చు, అంత బాగుంది. ప్రాసెస్ అయితే చాలా ఈజీ. బ్రెడ్ లో ఉన్న బ్రౌన్ పార్ట్ ని తీసేసి ఇలా వైట్ పార్ట్ ని మాత్రమే వాటర్ లో ముంచి ఇలా వాటర్ అంతా పిండేసి డోనట్ షేప్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక్కొక్కటిగా వదులుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు మాత్రం దగ్గరుండే ఫ్రై చేసుకోండి, లేకపోతే మాడిపోయే అవకాశం ఉంటుంది. చూడడానికి గారెల్లా ఉన్నాయి కదా, కానీ డోనట్స్ అని చూసారా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత మనకి నచ్చిన డిప్పింగ్ లో నేను ఇక్కడ వైట్ సాస్ అలాగే చాక్లెట్ సాస్ లో ముంచుకొని దానిపైన స్ప్రింకిల్స్ తో డెకరేట్ చేసుకుంటే డోనట్స్ రెడీ. చూసారా ఎంత సాఫ్ట్ గా ఉందో లోపల. ఆన్లైన్ లో ట్రెండ్ అవుతున్న వీడియోస్ లో ఇదైతే పక్కా ట్రై చేయొచ్చు. అసలు వస్తుందా అనుకున్నాను, కానీ ఇంత బాగా వస్తుందని అస్సలు అనుకోలేదు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.